హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా కాంటెంట్ను క్లారిటీగా మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ప్రతి కాంటెంట్కి మధ్య ఖచ్చితంగా లింకప్ ఉంటుంది. ఈ లింక్ మిస్ అయ్యే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నేను ఇచ్చిన వీడియోలలో ప్రతిది కూడా కాంటెంట్కి లింక్ ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వీడియో దాకా లింకప్ ఉంటుంది. అందుకే మీకు చెప్తున్నాను. ఇంకా నాకు నిన్న ఒక మిత్రుడు ఈ ప్రాబ్లం డౌట్ ఉంది సార్ అన్నాడు. లాస్ట్ ప్రాబ్లం దాకా ఫ్రాక్షన్స్ అనే టాపిక్ లాస్ట్ ప్రాబ్లం దాకా విన్నాడు కాబట్టి అతని ఇంటెన్షన్ ఏందో నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నేను వచ్చిందే మీకోసము. అతనికి అది అర్థం కాలేదన్నాడు కాబట్టి నేను 100% ఇప్పుడు చెప్తాను. వీడియో లాస్ట్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే బాడ్మాస్ రూల్ గురించి తెలుసుకుంటున్నాము. ఈ బాడ్మాస్ రూల్ అనొద్దు, దీన్ని ఇంకా మీకు మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది టెట్ కానీ డిఎస్సి వాళ్ళకేమో బాడ్మాస్ నెంబర్ సిస్టంలో బాడ్మాస్ రూల్ ఉంటుంది. మామూలుగా నేను గ్రూప్ 4 రాసిన, ఎస్ఐ రాసిన, కానిస్టేబుల్ రాసిన, ఆర్ఆర్బి రాసిన, ఎస్ఎస్సి రాసిన సింప్లికేషన్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రూప్ 4 బిట్స్. ఇక్కడ టెట్ బిట్ వచ్చింది, ఇంకోటి ఎస్ఐ బిట్స్ వచ్చినాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కలుపుకొని మీకు ఏమాత్రం కూడా డిస్టర్బ్ కాకుండా చాలా క్లియర్గా క్లారిటీగా అర్థం కావాలని అన్ని మోడల్స్ని కవర్ చేస్తూ తీసుకొచ్చాను. ఒక్కసారి చూడండి. బాడ్మాస్ అంటున్నాను. బాడ్మాస్ అంటే ఏం లేదండి, ఫస్ట్ మనకు అక్కడ ఇచ్చే ప్రాబ్లం ఎలా ఇస్తాడంటే ఇట్లా సింప్లికేషన్ చేయమని ఇస్తాడు. అసలు నీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సింప్లికేషన్ చేయమని ఇస్తాడు. నీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా 1-2 బిట్స్ ఖచ్చితంగా అవపడతాయి. ఈ సింప్లికేషన్లో నువ్వు పాటించాల్సిన రూల్నే బాడ్మాస్ రూల్ అని మనం అనుకుంటాము. బాడ్మాస్ అంటే ఏం లేదు, ఫస్ట్ బ్రాకెట్. బాడ్మాస్లో బి అంటే బ్రాకెట్, ఓ అంటే హాఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. మీకు ఇంతవరకు తెలుసు. డి అంటే డివిజన్ అంటే తెలుస్తుంది, మల్టిప్లికేషన్ అంటే తెలుస్తుంది, ఎడిషన్ అంటే తెలుస్తుంది, సబ్స్ట్రాక్షన్ అంటే తెలుస్తుంది. సబ్స్ట్రాక్షన్ అంటే మైనస్, ప్లస్, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ, డివిజబుల్. ఈ హాఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అండి, ఏం లేదు. హాఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. బి అంటే బ్రాకెట్. బ్రాకెట్ అంటే దీన్ని ఏమంటారంటే ఓపెన్ బ్రాకెట్ అంటారు, దీన్ని కర్లీ బ్రాకెట్ అంటారు. ఇది క్లోజ్డ్ బ్రాకెట్, అన్నిటిని క్లోజ్ చేసి పెడుతుంది కాబట్టి దీన్ని క్లోజ్డ్ బ్రాకెట్ అంటాము. దీంట్లోనే ఈ బ్రాకెట్ వస్తుంది, ఇది పెద్దది అనమాట. ఈ బ్రాకెట్లో ఈ బ్రాకెట్ వస్తుంది, ఈ బ్రాకెట్లో ఈ బ్రాకెట్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు క్లియర్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇది పెద్దది కదా, ఇది క్లోజ్డ్ బ్రాకెట్ అన్నాను. దీన్ని ఏమన్నాను, కర్లీ బ్రాకెట్ అన్నాను. మళ్ళీ ఇది ఏమైంది, ఇది క్లోజ్డ్ ఓపెన్ బ్రాకెట్ అయింది. అంటే ఓపెన్ బ్రాకెట్ అంటే ఏంది, ఫస్ట్ ఓపెన్ చేయాల్సింది దీన్నే అని అర్థం. ఇంకా గుర్తుంచుకోండి, ఓపెన్ బ్రాకెట్ అంటే దీన్ని ఓపెన్ చేయాలి. ఒక్కొక్కసారి వీటి మీద బార్లు కూడా వస్తాయి. బార్ కూడా నథింగ్ బట్ బ్రాకెట్ అన్నట్టే. ఎప్పుడైనా బార్ వచ్చింది అనుకో, ఇప్పుడు చూడండి 2:2 బార్ ఉంది, ఇక్కడ -5 ఉంది అనుకుందాం. సపోజ్ -5 ఉంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బార్ మాత్రమే చేయాలి. ఈ బార్ చేసినాక చేయాలి. కొంతమంది ఏం చేస్తారో 5 - 2 కాబట్టికే 3 అని చేసి మళ్ళీ బార్ని ఇట్లా చేస్తారేమో. ఇలా చేయొద్దు, ఇలా చేస్తే రాంగ్. ఓకే, ఇలా చేయకూడదు అనేది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏం చేయాలి దీన్ని అనేది ఒకసారి చెప్తే ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ బార్ ఉంది కదా, ఈ బార్ది ఫస్ట్ చేయాలి. అంటే 5 అలానే ఉంచుకొని 2 3 అంతా 6 కాబట్టి 2 - 6. దీని ఆన్సర్ ఏమొస్తుంది అంటే -1 వస్తుంది. ఓకే, ఇక మనకు బార్ ఉన్నప్పుడు ఇలా చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి అని చెప్పాను. ఓకేనా. ఓపెన్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. క్లోజ్గా ఉంటుంది, ఆ క్లోజ్గా లాస్ట్గా అయిపోతుంది. ఇది మాత్రము ఓపెన్ బ్రాకెట్. ఓకే, క్లియర్. ఆ తర్వాత నీకు హాఫ్ అంటే కూడా నీకు నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అని చెప్పాను. అయితే ఎప్పుడైనా బ్రాకెట్ చూడాలి, తర్వాత హాఫ్ ఉందా చూడాలి. ఇందులో ఈ ప్రాబ్లంలో ఎక్కడైనా హాఫ్ అవపడుతుందా చూడాలి. నెక్స్ట్ హాఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. బ్రాకెట్లు అయిపోయినాక హాఫ్ మీదకి రావాలి. ఆ తర్వాత డివిజబుల్ రావాలి. ఎక్కడైనా డివిజబుల్ ఉందా, తర్వాత డివిజబుల్లోకి రావాలి. ఆ తర్వాత మల్టిప్లికేషన్ రావాలి, ఆ తర్వాత ఎడిషన్ రావాలి, సబ్స్ట్రాక్షన్ రావాలి. ఇవి కావాలంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకసారి చూడండి. ఇప్పుడు 4 డివిజబుల్ బై 2 అని ఇచ్చిన, అంటే దీని అర్థం ఏంటంటే 4/2 అన్నట్టు. ఎక్కడైనా డివిజబుల్ ఉందంటే బై అన్నట్టు. ఓకే, 4/2. ఒకవేళ సపోజ్ ఇక్కడ ఒకదానికి మైనస్ ఉంది అనుకోండి, ఈడ కూడా మైనస్ వస్తుంది. అంటే దీని 4/2 అంటే 2నే ఆన్సరు. 4/2 అంటే 2 ఆన్సరు కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఒకవేళ రెండింటికి కూడా మైనస్ ఉంది అనుకోండి, డివిజబుల్ కాడ ఈ రెండింటికి కూడా మైనస్ ఉందంటే కింద కూడా ఒక మైనస్ ఉంటుంది కదా 2 కూడా, అప్పుడు మైనస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ +2 వస్తుంది. ఇది కొంచెం క్లియర్గా చూసుకోండి. ఓకే, ఆ తర్వాత ఇలా బ్రాకెట్లో ఉండి ఇక్కడ 5 వచ్చి ఇక్కడ కూడా డివిజబుల్ ఉంది అనుకున్నాయి. ఇప్పుడు బ్రాకెటే ఫస్ట్ చేయాలి కాబట్టి ఈ ఆన్సర్ని ఫస్ట్ చేస్తే మనకి ఏమైంది, ఇది 2 వచ్చింది కదా. మళ్ళీ 2 వచ్చిందంటే మళ్ళీ /2నే ఉంది కదా. అంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటావు, 5 డివిజబుల్ బై 2 అంటే 5/2 రాసుకోవాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లతోటి మనకు చాలా వరకు కాన్సెప్ట్లన్నీ ఇలానే ఉంటాయి. ఒకసారి అర్థమైంది కదా. ఇంకొకసారి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి, -6 ఇచ్చాను, -6 ఇచ్చాను. ఓకే, -6 అంటే ఇప్పుడు ఇదేంటి, బ్రాకెట్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ లేదు కదా సార్ అని మనం అడగద్దు. ఎప్పుడైనా 2 మైనస్ల మధ్య ఎప్పుడైనా చూడండి, మ్యాథ్స్లో -× ఎప్పుడు కూడా ప్లస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే దీని వాల్యూ ఏమవుతుంది తెలుసా, 6 అవుతుంది.
ఇప్పుడు ఇది ఒకవేళ ఒక 5 ఉందనుకుందాం ఆన్సర్, 5 మైనస్ ఉందనుకో, ఇప్పుడు ఏమైంది 5 ఇక్కడ ప్లస్ వస్తున్నట్టు +6 వస్తుంది, 5 + 6 = 11 ఆన్సర్ అవుతుంది. ఓకే క్లియర్? ఈ టైప్లో గుర్తుంచుకోండి. అంటే మైనస్ ఉందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దీని వాల్యూ మొత్తం కూడా, ఎందుకంటే ఫస్ట్ బ్రాకెట్ చేయాలి కదా, బ్రాకెట్ చేయాలి కాబట్టి +6 వస్తుందని గుర్తుంచుకోండి. క్లియర్? నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇలా చూసుకోండి. ఓకే క్లియర్? ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ఇలాంటి ఒక్కసారిగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం ఎలా అనేది చూడండి. చాలా సింపుల్గా క్లియర్గా చెప్తాను. ఇది మాత్రం ఏమాత్రం మిస్ కాకండి, ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ల మీదనే ఆధారపడి ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం చేయాల్సిన పద్ధతి ఏంది, మీరు ఇంతకుముందు ఎలా చేసి ఉంటారో ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఒక్కసారి చూడండి. ఇప్పుడే చెప్పాను కదా, రెండింటికి కూడా మైనస్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ -28 ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం చేయాలి, మనం చూసుకోవాల్సింది బ్రాకెట్. ఎక్కడ బ్రాకెట్లు ఉన్నాయి చూడండి, ఇది క్లోజ్డ్ బ్రాకెట్, తర్వాత ఏంది ఓపెన్ బ్రాకెట్ ఉంది, తర్వాత దీని కర్లీ బ్రాకెట్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, ఈ బ్రాకెట్ చేయాలి కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది ఒక వే, ఇది మొత్తం ఒకటి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇది చూడాలి. ఇది చూడాలంటే మనకు ఫస్ట్ ఏంది, ఈ బ్రాకెట్ ఉందా, ఆ బ్రాకెట్ని చూడాలి. ఇప్పుడు చూడు, ఈడ మైనస్ ఉంది అంటే 28 డివైడెడ్ బై -4 ఉంది. -28 -4 ఇందాక ఇప్పుడే చెప్పాను కదా, మైనస్ ఉంటే 2 మైనస్ ఉంది అనుకో పోతాయని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు కూడా డివైడెడ్ బై అంటే -4 అన్నట్టు, -4 అన్నట్టు ఇక్కడ అంతేనా. డివైడెడ్ -4 పోతే ఇట్లా పోతే ఏమవుతుంది మనకు, 4 × 28 కదా 7 అవుతుంది. మళ్ళీ ఇక్కడ డివిజబుల్ ఉంది కదా, అంటే 7కు డివిజబుల్ వచ్చింది అంటే మళ్ళీ 7 తోటి 63 తోటి 7 డివిజబుల్ చేయాలి కదా, అంటే ఏమవుతుంది మళ్ళీ దీన్ని 7 తోటి చేస్తాం. 7 × 9 = 63. ఓకే క్లియర్? మళ్ళీ 9 వచ్చింది, ఇక్కడ హాఫ్ వచ్చింది. క్లియర్ చూసుకోండి. హాఫ్ అంటే ఏంది, నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఓకే క్లియర్? అయితే ఇప్పుడు ఆఫ్ చేయొద్దు, ఇక్కడ బ్రాకెట్లు ఉన్నదాన్నే మనం చేయాలి ఫస్ట్. ఎందుకు, ఈ బ్రాకెట్ కంప్లీట్ చేయాలి. బ్రాకెట్ కంప్లీట్ చేయాలంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది. ఇప్పుడు ఏం చెప్పినా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కానీ ఎప్పుడైనా ప్లస్ ఇంటూ మైనస్ వచ్చిందనుకో అది ఎప్పుడు మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ వచ్చిందనుకో అది కూడా ఎప్పుడు మైనస్ అవుతుంది. ఎప్పుడైనా 2 మైనస్లు ఉన్నప్పుడు మాత్రమే ప్లస్ అవుతుంది, 2 ప్లస్లు ఉన్నప్పుడు మాత్రమే ప్లస్లు అవుతాయి. కానీ ఒక్క మైనస్ కూడా తగిలిందనుకో ఖచ్చితంగా మైనస్ అయిపోతాం. కాబట్టి గుర్తుంచుకో. అందుకనే కాంపిటేటివ్ ఫీల్డ్లలో ప్లస్ మైనస్లు అట్రాక్ట్ అయ్యి ఎప్పుడు కూడా కాంపిటేటివ్ బిలో అవుతారు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అట్రాక్ట్ అవుతాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అట్రాక్ట్ అయ్యి చదువు బంద్ చేసి చాలా ఇబ్బంది పడతారు. అట్లా ఎప్పుడు పడకండి, ఎందుకంటే ఎప్పుడు మైనస్లో పడతారు. చూసారా? అందుకని ఎప్పుడు కూడా మైనస్లోకి రావాలనుకోవద్దు. మీరు ఎప్పుడున్నా కానీ అయితే 2 మైనస్లు అయితే మైనస్లో ఉండండి, 2 ప్లస్లు అయితే ప్లస్లానే ఉండండి. ఎప్పుడు కూడా నువ్వు ప్లస్ అయితే ప్లస్ లానే ఉండు, మైనస్ అయితే మైనస్ లానే ఉండు. విజయం సాధించినాక నువ్వు ఏదైనా చేయి. ఓకే, ఏదైనా చేయి అంటే తప్పుడు పని అని కాదు. అప్పుడు నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చూజ్ చేసుకొని కరెక్ట్గా అప్పుడు లైఫ్ లీడ్ చేయగలుగుతావు. క్లియర్? ఇప్పుడు చూడండి క్లారిటీగా అండి. ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇక్కడ 9 వచ్చింది. ఇప్పుడు -5 + 5 అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎంత -5 ఉన్నట్టే కదా. -5 ఉంటుంది ఇక్కడ ఇంటూ కాబట్టి -5 × 9. క్లియర్? -5 × 9 అంటే ఇప్పుడు చూడదు, ఇప్పుడు నేను రాస్తాను ఇక 250 అలానే రాసిన, డివైడెడ్ బై పెద్ద బ్రాకెట్ల నుంచి ఇవన్నీ తీసేసి ఇక్కడ దాకా వచ్చినాం మనం. వీటి దాకా వస్తే -5 × 9 అంటే 45 అవుతుంది కదా. 9 5 = 45. 45 ఏమైంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 9కి ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఉన్నట్టు, అంటే -5 - 45. ఓకే క్లియర్? ఇప్పుడు చూడండి చేసే పద్ధతిని చూడండి. నీ ఇంత కూడా టైం పట్టదు మీకు, కానీ నీకు చెప్పాలి కాబట్టి పెడుతున్నాను. మైనస్ ఏమవుతుంది, ఇప్పుడు -45 - 5 ఏమవుతుంది, -50 అవుతుంది. ఒకసారి చూడండి మళ్ళీ ఇట్లా కూడా నేను మీకు చెప్తాను సార్. 2 మైనస్లు ఉన్నప్పుడు -5 ఓకేనా, ఇలానగా మళ్ళీ -5 ఉందనుకున్నాయి. ఇప్పుడు ఇది మైనస్ ఉంది, ఇక్కడ మధ్యన ఇంటూ లేదు కదా సార్, ఇక్కడ ఇంటూ లేదు, ఇది మైనస్ ప్లస్ఏ. ఒకవేళ ఇలా కాకుండా -5 × -5 అని అనుకోండి. ఇప్పుడు ఏమైంది తెలుసా, మైనస్ ఇంటే ఏమైంది ప్లస్ అయిపోతుంది. ప్లస్ అయిపోయి అప్పుడు 25 ఆన్సర్ వస్తాయి. కానీ ఇక్కడ ఏంది, రెండింటిని కూడా యాడ్ చేస్తున్నట్టు 2 మైనస్లను యాడ్ చేస్తున్నాం. 2 మైనస్లు యాడ్ చేస్తే ఏమైంది, 5 5 10, 5 5 అంతా 10 కావా, మళ్ళీ రెండింటిలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ లేదు, మల్టిప్లికేషన్ ఉన్నదానికి లేని దానికి తేడా చూసుకోండి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు సో చాలా ఇబ్బంది పడతారు. అట్లా ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ఇంత క్లారిటీగా చెప్తున్నాను. ఓకే రైట్. ఇప్పుడు చూడండి మనకి ఎక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఈ వాల్యూ ఏమొస్తుంది మనకి, 45 50 అంటే -45 - 5 అంటే 50 అవుతుంది, అంటే -50 వచ్చింది. ఓకే క్లియర్? -50 అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక దానికి మైనస్ ఉంది. ఇంత మునిపే చెప్పాను నేను, ఏం చెప్పాను, 4 డివైడెడ్ బై 2 అంటే 4/2 అన్న. 4/2లో ఏ ఒక్కదానికి మైనస్ ఉన్నాయి, ఇక్కడ మైనస్ ఉన్నాయి, ఇక్కడ మైనస్ ఉన్నాయి, ఏమైంది మళ్ళీ దీని ఆన్సర్ ఒక -2 అనేది వస్తుందని చెప్పిన. ఎందుకంటే 2 2 జా 4 కాబట్టి -2 వస్తున్నా. అయితే ఇక్కడ కూడా ఏమైంది, మనకు -50 ఉంది, ఇది ఉంది, ఇది డివైడెడ్ బై కదా. డివైడెడ్ బై అంటే 250/50. కానీ ఒక దానికి మైనస్ ఉన్నట్టు, కింద ఉన్న పైన ఉన్న మైనస్ అన్నట్టుగా 55 ఎంత, ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అయింది, 5 5 ఎంత అది అవుతుందా,
ఇది ఏమైంది -5 వచ్చింది. -5 వచ్చింది. ఎందుకు -5 వచ్చింది? ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి -5 అనేది ఆన్సర్ కరెక్ట్ అయింది. సార్ ఇంకొకసారి కొంతమంది ఏం చేస్తారంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు 250 ఉంది బట్ మళ్ళీ ఒక 50 ఉంది సార్, 0 కట్ అయితే 5 కూడా కట్ కాదా సార్ అంటారు. అట్లా కాదు మిత్రమా, ఖచ్చితంగా చూడండి 5 టేబుల్ తోటే కట్ అవుతుంది. ఇక్కడ 0 అంటే కట్ అవుతుంది, ఎందుకంటే అది 25 × 10 రాసుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు 5 ఏమంటూ 5 × 10 రాస్తే 50 రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ 10 క్యాన్సిల్ చేస్తాం, కానీ ఇప్పుడు ఈ 5 అయితే క్యాన్సిల్. ఇప్పుడు ఈ 25 ఏం రాస్తాం మనం? అంతకైతే 5 × 5 రాస్తాం. ఒక 5 క్యాన్సిల్ అయ్యింది తప్ప మళ్ళీ ఇంకో 5 ఉంటుంది. ఓకే, ఈ 5 ఇట్లా క్యాన్సిల్ చేసినామంటే అప్పుడు 2 ఆన్సర్ అనేది చాలా మంది మిస్టేక్ చేస్తారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, ఇక మళ్ళీ ఎప్పుడు చెప్పను ఇంత నీట్గా, ఎందుకంటే ఒక క్లాస్ ఇది ఏంటంటే సింప్లికేషన్ అంటే ఏంది, నీకు ఈ చిన్న ఫండమెంటల్స్ మీకు రావు కాబట్టి మీకు చెప్పడం వస్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకు -5 ఇప్పుడు కొంచెం స్పీడ్ చేద్దాం. ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడు మనం చూడండి 6 ముళ్ళ ఇప్పుడు మనకేంది పెద్ద బ్రాకెట్ ఇది, ఇక్కడ పెద్ద బ్రాకెట్ ఉంది, ఇక్కడ కూడా పెద్ద బ్రాకెట్ ఉంది. ఓకే, క్లియర్. తర్వాత ఇప్పుడు ఈ బ్రాకెట్ని చేసి మళ్ళీ దీనికి ఇది డివైడెడ్ బై చేయాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి ఈ బ్రాకెట్లలో ఫస్ట్ ఏంది, ఇది చిన్న బ్రాకెట్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఈ చిన్న బ్రాకెట్ని చేయాలంటే ఇప్పుడు ఏమైతే ఇది -3 అవుతుంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమని చెప్పాను ఇందాక, ఇక్కడ ఏం లేకపోతే ఇంటూ అనగా నథింగ్ బట్ అంటే -3. -3కు మళ్ళీ ఇంటూ, ఇప్పుడు 6 ఉంది కదా కాబట్టి -3 × 6 ఎంత -18. ఓకే, -18 అంటే 12 పోయింది అనుకో. ఇప్పుడు ఈ గ్యాప్ మొత్తం ఏమొస్తుంది? -18 అంటే 12, -18 అంటే ఎంత? -6. ఓకేనా, -6 అంటే ఏంది? ఇది 6 4 ఎంత? 24 కదా. అంటే ఇది మొత్తానికి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏమొస్తుంది నీకు? స్కెచ్ మార్చా చూడండి. ఇక్కడ 18 వచ్చింది. ఎందుకు -18 వచ్చిందా? మైనస్ ఉంది కాబట్టి. ఇక్కడ ఈ ప్లస్ 12 -18 అంటే 12 -18 అంటే -6 వస్తుంది. ఎందుకంటే పెద్ద సంఖ్య ఏది ఉంటే దాని యొక్క గుర్తే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ మొత్తం వాల్యూ ఏమొస్తుంది చూడ, ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ ఏంది? మల్టిప్లికేషన్ చేయడమే కదా. ఇక్కడ -6 4 కాబట్టి మైనస్ ఏమైంది? -24. 6 4 24గా అంటే ఈ డివైడెడ్ బై బిఫోర్ వాల్యూ మొత్తం కూడా -24 వచ్చిందని గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బ్రాకెట్లో మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏమైంది? ప్లస్ అయితే. దానికి బ్రాకెట్ అంటే నథింగ్ బట్ ఇందాకనే చెప్పాను, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అయితే ప్లస్ అవుతుంది. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ కూడా ప్లస్ అవుతుంది. ఎక్కడన్నా మళ్ళీ మైనస్కు ప్లస్ తగిలినా ప్లస్కు మైనస్ తగిలినా ఏమవుతుందని చెప్పాను. ఇప్పుడు మైనస్కి ప్లస్ అయినా లేదు, ప్లస్కు మైనస్ అయినా మళ్ళీ మైనస్ అవుతుంది అని కూడా ఇందాక క్లారిటీ చెప్పా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ కాబట్టి ఇప్పుడు ఏమైంది? +8. ఇప్పుడు 8 +3 అవుతుంది. ఈ +3 ఏమవుతుంది? 11 అవుతుంది. ఈ 3 - 11 అంటే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు మైనస్ కదా, 3 - 11. 3 - 11 అవుతుంది చూడండి, -8 కదా. ఓకే, -8. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యేది కదా. ఇక్కడ చూడండి ఇది మొత్తం ఏమొచ్చింది మనకి? ఈ బ్రాకెట్ మొత్తం కూడా వచ్చింది -8. ఇప్పుడు ఇది ఇంటూ అన్నట్టుగా బ్రాకెట్ అంటే నథింగ్ బట్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 6 ఇంటూ, ఇప్పుడు చూడండి 6ని ఇలా తీసుకున్నాం, మైనస్ ఇంటూ మైనస్ 6 ఇంటూ -8 ఎంత అయింది? -48 అయింది. ఓకే, క్లియర్. -48 ఇక్కడ డివైడెడ్ బై -24. క్లియర్. ఇప్పుడు చూడండి రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయితే బై 24 అన్నట్టుగా డివైడెడ్ బై అంటే చూడండి ఇక్కడ 48 - 24 అంటే 24 2 ఎంత అవుతుంది? ఇప్పుడు పైన మైనస్ ఉంది, కింద మైనస్ ఉంది అంటే ఏమని చెప్పాను ఇందాక, డైరెక్ట్ కూడా నీకు రెండు దిక్కులో మైనస్లో పడితే ఒకటి ప్లస్ వస్తుందని చెప్పాను, అది 2. ఓకే, క్లియర్. ఇంకా కొంచెం స్పీడ్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ డివిజబుల్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు చిన్న బ్రాకెట్లో చూసుకోవాలి. చిన్న బ్రాకెట్లో ఉన్నప్పుడు డివిజబుల్ చేయాలి. ఇప్పుడు చూడండి 36 డివిజబుల్ 12 అంటే ఏమైంది? దీని వాల్యూ ఏమైంది? 12 3 ఎంత? 36 కదా, 3 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 4 ఉంది చూసారా? ఇప్పుడు ఏమైంది? 4 కావాలి మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఏముంది? ఇంటూ ఉంది మళ్ళీ మల్టిప్లికేషన్ కావాలి కదా. 4 3 12. ఓకే, క్లియర్. ఈ 12 ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ -60 ఉంది కాబట్టి 60 - 12 ఈ వాల్యూ. 60 - 12 అంటే ఏమొస్తుంది చూడండి? 48 కదా. ఎస్, ఓకే. ఇప్పుడు 48 నుంచి ఇప్పుడు ఇంత దూరం 48 వచ్చింది బ్రాకెట్ మొత్తం. మళ్ళీ -56 అన్నాడు. 56 అంటే ఎంత? ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది చూడండి. 56 అంటే 8 కదా. 48 8 8 వచ్చింది. ఈ 8 వచ్చినాక -4 కదా. ఇప్పుడు ఇదేముంది? -48 ఉంది. -48 -8 కదా. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ కూడా ఎంత వచ్చినట్టు మనకి? 40 వచ్చింది. ఈ మొత్తం వాల్యూ 40 వచ్చింది. ఇప్పుడు 40 వస్తే ఇప్పుడు ఏమైంది మనకి? 80 డివైడెడ్ బై 40 అన్నాడు. 80 డివైడెడ్ బై 40 అంటే చూడండి 80 డివైడెడ్ బై 40 అంటే ఏంది? 80/40 అన్నట్టే కదా. 80/40 అంటే ఏంది? 42 కదా. 2 ఈజ్ ద ఆన్సర్. క్లియర్. మనం ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ నీకు బార్ ఇచ్చానంటే ఈ బార్ ఫస్ట్ చేయాల్సి వస్తుంది, మనకు తెలుసు. ఈ బార్ చేయాలంటే 8 4 ఎంత? 32. 8 4 32.
చూడండి 128 రావాలి. 128 అంటే ఏంటి? 4 తోటి చేసాం. ఒక 4 30 + 2 రాసుకున్నా కానీ 4 మూల 12 120 4 2 8 అంటే ఇది మొత్తానికి ఏమొస్తుంది? డివైడెడ్ బై అంటే ఇప్పుడు ఇది డివైడెడ్ బైగా. ఇప్పుడు దీనిది 32 వచ్చింది. ఇది చేయాలి ఫస్ట్ కాబట్టి 32 అంటే ఈ డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై అంటే ఏంటి? 128/32 అన్నట్టు. 32 తోటి ఏమొస్తుంది? 4 వస్తుంది. 4 అంటే ఇప్పుడు చూడు 30 - 4 అన్నట్టు కదా. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది? 26 వస్తుంది. ఓకేనా? 30 - 4 అంటే 26. 26 అంటే 4 క్యూబ్ ఉంది. 4 క్యూబ్ అంటే ఏంది? 4 × 4 × 4 4 4 16 16 64 64 కదా. దీని వాల్యూ ఎంత? 64. ఇప్పుడు చూడండి 64 - 26 అంటే ఎంత? 38. ఓకే, మళ్ళీ నీకేమి ఇచ్చాడు ఇందులో? ఈ బ్రాకెట్ మొత్తం. ఇప్పుడు ఈ బ్రాకెట్ మొత్తం అయిపోలే. ఇప్పుడు ఫస్ట్ ఈ బ్రాకెట్ మొత్తం అయిపోతే 26 వరకు వచ్చింది. ఇక్కడికి వచ్చాక 64 - 26 అంటే ఈ బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ బ్రాకెట్ ఏంది? మనకు క్లోజ్డ్ బ్రాకెట్ ఉండాలి. ఓకే, తర్వాత చూడండి 50. ఈ 50 - 36 38 ఎంత? 12 కదా. ఇప్పుడు చూడండి మనకు లాస్ట్ ఉన్న నెంబర్ ఎంత? 84 కదా. ఇక 84 డివైడెడ్ బై 12 అన్నట్టే కదా మనకి. అంటే 84 డివైడెడ్ బై 12. 12 అంటే ఎంత? 84/12 అన్నట్టుగా. డివైడెడ్ బై అంటే 12 అంటే ఎంత? 12 7 ఎంత? 84 కదా. 12 1 12 7 ఎంత? 84 కదా. మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 7 వస్తుంది. సేమ్ చూడండి ఇలాంటి ప్రాబ్లమే సేమ్ ఇదే బార్ ఇచ్చి ఇంకా నీకు సింపుల్ ఇచ్చాను. ఈ ప్రాబ్లం చేసి నాకు ఆన్సర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక్కనే చెప్పడం కాదు, మీరు కూడా ఏమాత్రం ప్రయత్నం చేస్తారో నాకు కావాలి ఖచ్చితంగా. ఓకే, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అస్సలు భయపడకండి. ఒకసారి అసలు దీని అర్థం ఏంది చూడండి. 999 9 ఉంది, ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది. డివైడెడ్ బై అంటే బై 999 ఉన్నట్టే కదా. మళ్ళీ ఇది ఇలానే ఉంటుంది. మళ్ళీ డివైడెడ్ బై అంటే ఇప్పుడు ఇది 999 అంటే ఈ 999కి ఈ 999 క్యాన్సిల్ అయిపోద్ది. దీని అర్థం ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఏంటి? మళ్ళీ డివైడెడ్ బై 9 ఉన్నట్టే కదా. మళ్ళీ కింద 9 రాసుకోవాలిగా. 4 రాసుకోవాలి, 9కి 9 అయింది. మళ్ళీ ఇక్కడ పోయినాక ఇక్కడ డివైడెడ్ బై ఉన్నట్టే కదా. డివైడెడ్ బై ఉన్నాక మళ్ళీ డివైడెడ్ బై ఏమైంది? 3నే కదా. ఈ మొత్తానికి కూడా మళ్ళీ 3 అయిందంటే ఇక్కడ ఉన్నది ఎంత? 9 9 ఉందిగా. అంటే ఏమవుతుంది? 3 కదా. అంటే 9 3 9 3 3 3 3 3 9 అవుతుంది. ఓకేనా. అంటే ఆన్సర్ 3 అవుతుంది. యాక్చువల్గా దీనికి చాలా మంది ఏం చేస్తారంటే ఈ 3 నెంబర్లు రాసి కింద ఎప్పుడైనా ఇలా రాస్తాం. ఎక్కువగా ఇలా రాయాల్సిన అవసరం అయితే లేదు అని నేను చెప్పడం. ఇప్పుడు ఇదేంటి? డివైడెడ్ బై 99 అంటే 99. ఎప్పుడైనా ఇప్పుడు డివైడెడ్ బై మళ్ళీ కింద అన్నిట్లో రాస్తున్నాము అంటే ఇంటూ 99 రాసుకోవచ్చు అన్నట్టు. ఇంటూ 9 ఇంటూ 3 రాసుకోవచ్చు. ఈ డివైడెడ్ బై మళ్ళీ డివైడెడ్ బై కింద రాస్తున్నాం అంటే దాన్ని మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇలా రాసి చేస్తారు. ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమైంది? డివైడెడ్ బై అంటే ఇలా అని మీరు క్లియర్గా నేర్చుకోండి. ఓకే, క్లియర్. ఆ తర్వాత చూడండి ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఏంటంటే టెట్ ఎగ్జామ్ వచ్చింది. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ఇప్పుడు బ్రాకెట్ చేయాలిగా ఫస్ట్ స్మాల్ బ్రాకెట్. ఈ స్మాల్ బ్రాకెట్ చేసి మైనస్ ఇంటూ మైనస్ ఎంత? +6 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ +6. ఇక్కడ +6 తర్వాత మనకి ఇంకేముంది ఇందులో? ఇదే బ్రాకెట్లు కదా. ఈ బ్రాకెట్లో మళ్ళీ డివైడెడ్ బై ఉంది చూడండి. ఇప్పుడు డివైడెడ్ బై అంటే 48/6 అన్నట్టే కదా. అంటే 48. 6 అంటే 6 48 కదా. 6 వస్తుంది, 8 వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీని వాల్యూ వచ్చింది మనకి, దీని వాల్యూ వచ్చింది. ఇక్కడ మధ్యన ఎంత ఉంది? మధ్యన ఎంత ఉంది? మల్టిప్లికేషన్ ఉంది. ఒక్కసారి రాసా ఎందుకైనా కన్ఫ్యూజ్ కాకుండా. దీని వాల్యూ 8 వచ్చింది కదా. ఈ వాల్యూ 8 వచ్చింది. ప్లస్ ఎంత ఉంది? 4 × 3. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +6. మనకు ఉన్నది ఏంది? ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు 12 చేసిన. ఇప్పుడు 12 + 8 ఎంత? 12 + 8 20 + 26 26 కదా. అంటే ఇప్పుడు మనకి ఎంత? 126 ఉంది లాస్ట్కి. ఈ 126 ఈ బ్రాకెట్ మొత్తం ఎంత వచ్చింది? మనకు 12 వచ్చింది. -12 చూడండి. 126 నుంచి 12 పోతే ఎంత వస్తుంది చూడండి. సారీ 12 కాదు, ఈ 12 అంటే 20 26 ఉంది. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? మనకు 26 వచ్చింది కాబట్టి నేను 26 అంటున్నా. ఇప్పుడు చూడండి 126 ఏనా? 20 + 26 ఇది ఎంత? 124 ఉంది. 124 ఉంది కాబట్టి 124 26 ఎంత అయితే 98 అవుతుంది. ఓకేనా. 126 26 26 ఉంటే 100 అయ్యేది, కానీ ఇక్కడ 2 ఎక్కువ ఉంది కాబట్టి 98 అవుతుంది. ఓకే, క్లియర్. ఇక మనకు మన మిత్రుడు అడిగిన ఒక క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఇది చూడండి 0.xy బార్ బై ఎంత? 7/11. 7/11 ఇచ్చి మీకు ఏం కనుక్కోమనంటే x + 2y కనుక్కోమన్నా. x + 2yని ఆన్సర్ ఇచ్చాను. నీకు ఎప్పుడైనా చూడండి ఈ బార్ ఉంది అంటే ఇప్పుడు చూడండి నేను 3 బార్ రాశాను అనుకుంటా. 3 బార్ రాసి ఎప్పుడైనా ఏ నెంబర్కైనా ఒక బార్ ఉంది అంటే దాన్ని డినామినేటర్లో 9 రాసుకోమని చెప్పాను. ఒక నెంబర్ మీద బార్ అంటే. లేదు ఒకవేళ 13 ఉంది అనుకుంటున్నా. 2 నెంబర్ల మీద బార్ ఉంది కాబట్టి 2 9s రాసుకోమని చెప్పిన. ఇక్కడ పాయింట్ కదా 0.13 బార్ అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక నెంబర్ మీద బార్ ఉంటే ఒక నెంబరు, 2 నెంబర్ల మీద బార్ ఉంటే 2 నెంబర్ల మీద 2 9లు రాసుకోమని చెప్పిన. ఏ నెంబర్ ఉందో ఆ నెంబరే రాసుకోమన్నా. ఇదే లెక్క ప్రకారం ఇది 13 అనుకుంటే ఎక్స్ని వైని అలానే రాసుకొని ఇదేంది 2 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి డినామినేటర్లో 2 9s రాసుకోవచ్చు. ఈ నెంబర్ వాల్యూ మనకి ఏమి ఇచ్చిండు? 7/11 ఇచ్చిండు. అంతేనా. ఇప్పుడు దీంతో 7/11 ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని
డివిజబుల్ 11 1 జా 11 9 జా. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా డినామినేటర్లు ఉన్నప్పుడు మాత్రమే మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఈడ ఉన్నప్పుడు ఈడ మల్టిప్లికేషన్ చేస్తే చేయరాదు, అట్లా తప్పు. ఇప్పుడు ఎప్పుడైనా దీన్ని మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, దీన్ని మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి x ఇంటూ వై, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఈ x ఇంటూ వై ఉంది కదా, ఈ ఎక్స్ వైని ఇలానే రాసుకొని ఇక్కడ ఉన్న 9 ఇటు తీసుకురావచ్చు. 9 ఇంటూ 7 లేదా 7 ఇంటూ 9 రాసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ వై విలువ ఏమొచ్చింది, 9 ఏళ్ళైనా 63, 6 ఏళ్ళైనా 63 కదా. ఓకే, 63 వచ్చింది. ఎక్స్ వై విలువ 63 వచ్చినప్పుడు ఇక్కడ మొదటి నెంబర్ విలువే ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ రెండో నెంబర్ విలువే ఇక్కడ 3 అవుతుంది. కానీ 3 6 అట్లా కాదు, ఎందుకంటే మనకు ఈ రకంగా ఏ మల్టిప్లికేషన్ చేసినా 63 వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఫస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ 6 ఇది ఫస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ విలువ 6 కాబట్టి ఎక్స్ విలువలో 6 రాశాను, వై విలువ బదులు 2 ఇంటూ వై విలువ ఎంత 3. ఇప్పుడు చూడండి, ఇది 6 ఇది 6 కదా, 2 ఇంటూ 3 ఈ రెండు కలిపి ఏమైంది 12 కదా. ఆన్సర్ ఎంత అంటే 12. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా చదువుకునే వాళ్ళకి ఖచ్చితంగా పంపండి. ఎందుకంటే నా యొక్క కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే, నాకంటూ ఎట్లాంటి ప్లాట్ఫామ్ లేదు. అంటే ఎట్లాంటి ప్లాట్ఫామ్ మీన్స్ ఒక వాట్సాప్ తప్ప నాకు ఇంకా వేరే ప్లాట్ఫామ్ లేదు. మా ఫ్రెండ్ ఒకతను ఇలా కాదు, ఇన్స్టాగ్రామ్ కావాలి, ఫేస్బుక్ కావాలన్నారు. తనే అప్లై చేసినాక కూడా ఒక 4-5 వీడియోలు అప్లై చేసినాక నాకు అసలు టైం దొరకట్లేదు మిత్రమా. ఖచ్చితంగా మీకు ఎన్ని రకాల సోషల్ మీడియాలు ఉంటే అన్ని రకాల సోషల్ మీడియాలో ఖచ్చితంగా పంపండి. ఇట్లాంటి వీడియోస్ చాలా మీకు ముందుకు తీసుకొస్తాను. మీ విజయంలో ఎంతో కొంత నా పాత్ర ఉండాలనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను. మీరు విజయం సాధించినాక, సార్ మీ క్లాస్ వల్ల నాకు నచ్చింది, మీ క్లాస్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఒక్క మాట మీరు చెప్తే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.